అమెరికాను శీతల తుపాను భయపెడుతోంది. మధ్య అమెరికాలో మొదలైన శీతల తుపాను తూర్పు దిశగా కదలనున్నట్లు అమెరికా వాతావరణ శాఖ వెల్లడించింది. పోలార్ వర్టెక్స్ కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మిస్సౌరీ నుంచి మధ్య అట్లాంటిక్ వరకు ఇది విస్తరించనుందని, గత దశాబ్దిలోనే అది తీవ్ర శీతల తుపానుగా ఇది మారనున్నట్లు అంచనా వేసింది. మంచు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను కారణంగా చాలా చోట్ల భారీగా మంచు, వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు పేర్కొంది. అమెరికాలో 2011 తర్వాత అత్యంత శీతల జనవరిగా ఈ నెల నిలుస్తుందని ప్రైవేటు వాతావరణ విభాగం ఆక్యువెదర్ కూడా అంచనా వేసింది. దీని తీవ్రత వారం పాటు ఉంటుందని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలు ఇప్పటికే ఎమర్జెన్సీ విధించాయి. అమెరికాలోని లక్షలాది మందిపై మంచు తుపాను ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ ఉండాలని అమెరికా ప్రభుత్వం సూచించింది.